నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జూన్ 20లోగా మరోసారి చెక్కులు పాసు పుస్తకాల పంపిణీ. ప్రవాస భారతీయ రైతులకు పెట్టుబడి సాయమన్న సీఎం. నేడు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం. పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం. సాగు రంగాన్ని లాభసాటిగా మార్చేలా సర్కారు ప్రణాళికలు. 4 ఏళ్లలో రైతులకు మేలు చేకూర్చేలా వినూత్న కార్యక్రమాలు. తెలుగు రాష్ట్రాల్లోని 23 జిల్లాల్లో గ్యాస్ పైప్లైన్. 2020 నాటికి దేశంలో 1 కోటి ఇళ్లకు సరఫరాకు కేంద్రం నిర్ణయం. 3వ కూటమి ఏర్పాటులో ప్రణబ్దే కీలక పాత్ర. ప్రధాని అభ్యర్థిగా అవకాశం ఉందని ఎన్డీటీవీ విశ్లేషణ. వేతనాల పెంపు కోసం బ్యాంకర్ల సమ్మెబాట. 2 రోజుల పాటు స్తంభించనున్న కార్యకలాపాలు. దేశవ్యాప్తంగా వేలల్లో ఉన్న కేఎస్ఎస్ ట్రావెల్స్ బాధితులు. ఉమ్రా, మక్కా యాత్రల పేరిట 300 కోట్లు వసూలు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ, కర్ణాటకలో వర్షాలు. దక్షిణ కన్నడ, ఉడిపి, మంగళూరు జిల్లాల్లో కుండపోత.